సెలబ్రిటీలపై ఫేక్ న్యూస్ రూమర్లు రావడం సహజమే. యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు ఇలాంటి ఊహాజనిక కథనాలు, వీడియోలతో ఇబ్బంది పడిన వారే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఫేక్ న్యూస్ బారిన పడ్డారు. సోషల్ మీడియాలో ఆయన గురించి ఒక కల్పిత వార్త తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే, సినిమా రంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఇప్పటికీ ఎన్నో విశిష్ట పురస్కారాలు అందుకున్నారు చిరంజీవి. ఫిలింఫేర్ నుండి పద్మ విభూషణ్ దాకా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు బాస్ కీర్తి కిరీటంలో చేరాయి. ఇదే క్రమంలో చిరంజీవికి యూకే ప్రభుత్వం ఆ దేశ పౌరసత్వాన్ని గౌరవార్థంగా ఇచ్చిందని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై చిరంజీవి PR టీం స్పందించింది. చిరంజీవి గారు బ్రిటన్ దేశపు గౌరవ పౌరసత్వం అందుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలలో ఎటువంటి నిజం లేదని స్పష్టత చేసింది. ఇటువంటి నిరాధార వార్తలు ప్రచురించేటప్పుడు మీడియా సంస్థలు ఒక్కసారి నిజ నిర్ధారణ చేసుకోవాలని రిక్వెస్ట్ చేసింది. ఈ రూమర్స్ సంగతి పక్కన పెడితే, యూకేలో చిరంజీవిని సన్మానించేందుకు ఓ కార్యక్రమం ప్లాన్ చేశారట. అయితే ప్రస్తుతం వస్తున్న రూమర్స్ దృష్ట్యా చిరంజీవి ఆ కార్యక్రమానికి కూడా హాజరు కావడం లేదని తెలిసింది. ఇటీవలే దుబాయ్ వెళ్ళొచ్చిన చిరంజీవి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలో విశ్వంబర షూటింగ్ పనుల్లో మళ్ళీ బిజీ కానున్నారు. విశ్వంబర సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ అనిల్ రావుపూడితో కలిసి ఓ సినిమా చేయనున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అనిల్. దీంతో అతని తర్వాత సినిమా ఏంటన్న ఆసక్తి పెరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా ప్రకటించడంతో ఇప్పటికే ఈ క్రేజీ ప్రాజెక్ట్పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.